లిక్కర్ స్కామ్ మీద మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ గారు నోరు విప్పారు. ఒక సంచలనం ఆయన మాట్లాడింది. ఎందుకంటే పాత కేసు సంగతి ఏంటి, దాని మీద కూడా విచారణ జరగాలి కదా అనేది. 2014-19 మధ్య జరిగినట్టుగా 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు, దాని మీద ఏర్పాటు చేసిన విచారణ వ్యవహారం, దీని సంగతి కూడా దీన్ని కూడా తేల్చాలి. దాని మీద కూడా నిందితులు బెయిల్లోనే ఉన్నారు కదా. మరి ఇప్పుడు కూడా ఇది ఏమన్నా రాజకీయ కక్ష పూరితంగా నమోదు చేసిన కేసా, ఈ అరెస్ట్లా అనేది ఇప్పుడు ఎలా జరుగుతోందో ఫెయిర్ ట్రయల్ 2014-19 మధ్య జరిగిన లిక్కర్ కుంభకోణం మీద కూడా జరగాలి అంటున్నారు. 6,500 కోట్ల రూపాయల కుంభకోణం, లిక్కర్ కుంభకోణం జరిగింది. అది 2014-19 మధ్య అని చెప్పేసి అప్పటి ఏపీబీసీఎల్ ఎండి వాసుదేవ్ రెడ్డి కంప్లైంట్ చేశారు. అప్పుడు ఆయన కంప్లైనెంట్, ఆయన ఫిర్యాదుదారుడు. ఇప్పుడు ఆయన నిందితుడు ఈ కేసులో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నమోదైన కేసులో, లిక్కర్ కేసులో నిందితుడు. ఈ ప్రభుత్వం ఏం చెప్తోంది? 3,500 కోట్ల రూపాయల మేరకు అవినీతికి పాల్పడ్డారు, నిధులను దారి మళ్లించారు, గోల్డ్ కొన్నారు, నగా నట్రా కొన్నారు, దారి మళ్ళినాయి, వివిధ దేశాలు తిరిగి షెల్ కంపెనీల ద్వారా తిరిగి ఇండియా వచ్చి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయానికి ఆయనకు డబ్బులు సమకూర్చి పెట్టినాయి. మొత్తం 3,500 కోట్లు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఖర్చు పెట్టింది కేవలం 3,500 కోట్లేనా అని. అంతకు మించే ఖర్చు పెట్టి ఉండాలి కదా. ఎందుకంటే ఒక్కొక్క నియోజకవర్గానికి వేసుకుంటే ఒక లెక్క. కొన్ని స్వచ్ఛంద సంస్థలు జరిపిన దాంట్లో పార్లమెంట్ నియోజకవర్గం అయితే 150 నుంచి 200 కోట్లు, అసెంబ్లీ నియోజకవర్గం అయితే 50 నుంచి 75 కోట్లు. ఆ లెక్కన వేసుకుంటే ఈ 3,500 కోట్లు ఏ మూలకి, ఇది అర్థం కావట్లా. సరే, 60 కోట్లకు సంబంధించి సీజర్ గురించి మాట్లాడుతున్నారు. హౌ అబౌట్ ద రిమైనింగ్ 3,440 crores? అంటే ఇది ఇంకా ఇట్స్ టూ ఎర్లీ కదా, రిమాండ్ రిపోర్టే కదా మేము ఇచ్చింది, ఇంకా అడిషనల్ ఛార్జ్ షీట్స్ ఫైల్ చేయాల్సి ఉంది. ఇంకా బోల్డంతమంది, ఒక 500-600 మంది ఉన్నారు నిందితులు. వాళ్ళందరినీ ఎతికిబట్టి తీసుకొచ్చి కోర్టు బోన్ ఎక్కిస్తామని చెప్తున్నది ప్రభుత్వం. మంచిదే. జేడీ లక్ష్మీనారాయణ గారు అనేది ఏంటి? ఓకే, ఈ కేసులో ఇంత పారదర్శకంగా విచారణ జరపడం అనేది ఆహ్వానించదగిన పరిణామం, వెల్కమింగ్ డెవలప్మెంట్. బట్ 2014-19 మధ్యలో అయితే 6,500 కోట్ల రూపాయల మేరకు స్టేట్ ఎక్స్చెకర్కి గండిపడింది కదా, దాని సంగతి ఏంటి? అది కూడా తేల్చాలి. అవసరమైతే హైకోర్టు జడ్జి చేతనైనా, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి, కాదు అంటే సిబిఐకి అప్పచెప్పాలనేది ఆయన ప్రతిపాదన. చాలా న్యాయమైన, సహజ సిద్ధమైన ప్రతిపాదన. మరి అందుకు అంతే పారదర్శకతతోటి ఇప్పుడు సిట్ ఆఫీసర్స్ కనుక చూస్తే అద్భుతంగా పనిచేశారు. 5-6 నెలల వ్యవధిలో ఇన్ని 3,000 పేజీలకు సంబంధించి మొత్తం డాక్యుమెంట్స్ సేకరణ, ఫోన్ కాల్స్ రిట్రైవ్ చేయటం, ఆ కాన్వర్జేషను, అలాగే దాదాపు 60-65 కోట్ల రూపాయలకు సంబంధించిన సీజర్స్, ఇవన్నీ చేశారు. అద్భుతంగా చేశారు. మరి 2014-19 మధ్య కేసు ఏమైందంటే, వెంబడే టీడీపీ కానీ కూటమిలోని ఇతర పార్టీలు కానీ అడుగుతున్న మాట ఏంటంటే, ఆ రోజు మరి 19 నుంచి 24 మధ్య మీరే ఉన్నారు కదా, ఏం చేశాను? వాళ్ళు ఉన్నారు, కేసు పెట్టారు, కేసులో నిందితులు ఇద్దరు బెయిల్ తెచ్చుకున్నారు, ఇంకా చాలామంది ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు. వాళ్ళు పవర్లో ఉంటూ బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు అలాగే వీళ్ళు పవర్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇవాళ రేపు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి లోపలేస్తారు, అందులో డౌట్ ఏం లేదు, చాలా క్లియర్. ఇవాళ నెమ్మది కంటే ఆయన చుట్టుముట్టి కొడుతున్నారు. ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డి అయింది, ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, రేపు సజ్జల సుబ్బారెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి కుమారుడు కావచ్చు, ఇట్లా రకరకాల వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కాన్వర్జేషన్స్, ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్స్ మిథున్ రెడ్డి తోటి జరిపిన 54 కాన్వర్జేషన్స్, అలాగే మిథున్ రెడ్డి ఎన్నికల అఫిడవిట్ సమర్పిస్తూ తాను పేర్కొన్న ఒక లయబిలిటీస్ ఉన్నాయని తాను చెప్పిన ఒక కంపెనీ 47.47 కోట్ల రూపాయలు, ఎంతో అరౌండ్ 47 crores లయబిలిటీస్ ఉన్నాయి అని చెప్పిన కంపెనీకి నిధుల దారి మళ్లింపు, ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఎవరి నుంచి? ఈ డిస్టిలరీస్ నుంచి దారి మళ్లింపు ఎలా? రకరకాల మార్గాల్లో. దాంట్లో లాజిస్టిక్స్ వాళ్ళు ఎట్లా వచ్చారు, అలాగే బులియన్ మర్చెంట్స్ ఎట్లా వచ్చేసారు, గోల్డ్ మర్చెంట్స్ ఎట్లా వచ్చారు, అక్కడి నుంచి వాళ్ళకి పంపడం ఏంటి డబ్బులు, వాళ్ళ నుంచి గోల్డ్ రూపంలో వాళ్ళకి ఇవ్వటం ఏంటి, వాళ్ళు ఇటు ట్రాన్స్ఫర్ చేయటం ఏంటి మొత్తం ఈ మొత్తం కలిపి 70 పాయింట్లతో రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇది ప్రిలిమినరీ. సో నిందితుడు ఒకవేళ బయటకు వదిలేస్తే సాక్షులని బెదిరించడం, సాక్ష్యాలని తారుమారు చేసే ప్రయత్నం చేయటం జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీ వాంట్ హిమ్ ఫర్ కస్టోడియల్ ఇంట్రాగేషన్ అని చెప్పి అప్పీల్ చేసుకున్నారు. సరే, ప్రోటోకాల్ ప్రకారం జడ్జి గారు, ఏసీబీ కోర్టు జడ్జి గారు ఆయనకి ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించారు. సో జ్యుడిషియల్ రిమాండ్ తర్వాత కస్టోడియల్ ఇంట్రాగేషన్కి అప్పచెప్పచ్చు. ఈ లోపల ఆయన ఎలాంటి రెవల్యూషన్స్ ఇస్తారో చెప్పలేం. దానికి తోడు అసలు ఇందులో చాలా కీలకమైంది ఏంటంటే, ఒక మహిళా ఉద్యోగి, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉన్న ఉద్యోగి
ఈ మొత్తం ఈ గ్యాంగ్స్ తోటి ముఠాలతోటి ఎట్లా మాట్లాడింది, ఎలా కాల్స్ అరేంజ్ చేసేది, ఇవన్నీ ఆవిడ ఎలా అరేంజ్ చేశారు, వీళ్ళలో డబ్బులు ఫిజికల్గా ఎవరు వచ్చి తీసుకుని వెళ్ళేవాళ్ళు, అంతిమంగా అవి మిథున్ రెడ్డి గారి ఇంటికి ఎలా చేరేవి, అక్కడి నుంచి ఏ రూపంలో బయటికి వెళ్ళేవి, గోల్డ్ రూపంలో వెళ్ళేవా, ఇంకో రూపంలో వెళ్ళేవా, వెళ్తే ఎక్కడి నుంచి వెళ్ళాయి, ఏ దేశాలకు రూట్ అయినాయి, కొలంబో నుంచి మలేషియా నుంచి మళ్ళీ భారత్, ఇక్కడ ఉన్న షెల్ కంపెనీలు, ఆ షెల్ కంపెనీలు ఏంటి, లాజిస్టిక్స్ కంపెనీలు ఏంటి, మొత్తం ఎతికిబట్టి జల్లెడ పడుతున్నారు. ఇదేమంతా 5 నెలల శ్రమ ఏం ఓవర్ నైట్ ఏమైతే అయిపోలేదు. మిథున్ రెడ్డి మే ప్లీడ్ ఇన్నోసెన్స్, నాకేంటి సంబంధం అని. మరి ఆయనకేం సంబంధం లేకుండా ఆయన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్తో ఎట్లా మాట్లాడారు, ఆయనకి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తానని ఎట్లా చెప్పారు. ఒకవేళ వీళ్ళు చెప్పారనుకోండి, ఆయన అలా విని వాళ్ళ మాటలు ఎలా నమ్మారు, మోసపోయారు. సో ఇది లాట్ మెనీ క్వశ్చన్స్ ఇప్పుడు వస్తున్నప్పుడు జేడీ లక్ష్మణ్ గారు అనేది ఏంటి, 2014-19 మధ్యలో కూడా ఇంతకన్నా పెద్ద వాల్యూమ్లో లిక్కర్ స్కామ్ జరిగింది కదా, అప్పటి ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం, ఆయన అంటలా అప్పటి ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం, మరి దాని మీద కూడా ఇదే స్థాయిలో పారదర్శకమైన విచారణ జరపాలి, ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ జరపాలి. జరిపి దోషులు ఎవరైనా అక్కడ దోషులని తేలితే ఇలాగే అరెస్టులు శిక్షలు, ఇక్కడ దోషులకి ఎలాగో అరెస్టులు శిక్షలు. ఇప్పుడు ఆయన చెప్పిన సెక్షన్ 409 ప్రకారం అయితే జీవిత ఖైదు అంటే ఏదో 14 ఏళ్ళు కీడ్చిపెట్టే వ్యవహారం కాదు ఇది, జీవితాంతం ఉండాల్సిందే. మధ్యలో ఏమన్నా ఆగస్టు 15 జనవరి 26 వస్తే ఏదో క్షమాభిక్ష పెట్టినప్పుడు ఏమన్నా దయతలిచి గవర్నమెంట్ వదిలేదలుచుకుంటే అప్పుడు రావచ్చు, లేకపోతే జీవిత ఖైదే. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్డ్గా ఉండాలి, ఇంకా ఆయన సీనియర్ అధికారులందరూ ప్రిపేర్గా ఉండాలి. వర్షాకాల సమావేశాలు మొదలయ్యే లోపలే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు ఖాయం అనే ఇండికేషన్ అయితే ప్రభుత్వం ఇచ్చింది. చూద్దాం ఏం జరుగుతుంది.